మైండ్ అంటే ఏంటి? మైండ్ అంటేనే లేనిది అని అర్థం. మైండ్ అంటే కత్తి లాంటిది అని. దానితో కూరగాయలు తరగచ్చు, లేదా ఎవరినైనా మర్డర్ చేయొచ్చు. సో నీవు ఎట్లా ఉపయోగించుకుంటే అలా ఉపయోగించుకోవచ్చు. రియాలిటీ ఏంటంటే అది నాన్ ఎగ్జిస్టెన్షియల్. అది ఒక డ్రామా క్వీన్. దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ మైండ్ అంటే ఫర్ మెనీ పీపుల్ సేస్ డ్రామా, ఫర్ మెనీ పీపుల్ mystery, for many people it is a problem, for many people it is a tool, a greater imaginations. But mind is maya. Really you don't think mind is divine. Mind is light, pure light. Your mind is light if you understand mind, you understand life. Mind is nothing but bunch of thoughts, combination of thoughts. Mind is not a solid thing. You cannot understand invisible things. If a person is sleeping, the mind is inactive. We have some minds, but we receive information in many ways. A person is person, but I have made an opinion and a permanent opinion about that person. The opinion about the person is a problem, not the person. నీకు పర్సన్ ఎప్పుడు ప్రాబ్లం అవ్వడు. అతని పట్ల నువ్వు ఏర్పరచుకున్న ఒపీనియన్ మాత్రమే నిన్ను బాధిస్తూ ఉంటుంది. సో డ్రాప్ ఒపీనియన్స్. మైండ్ ఈజ్ క్యారెక్టర్లెస్ కాంబినేషన్స్ ఆఫ్ థాట్స్. ఆలోచనల కలయికే మనసు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ముళ్ళును తీయటానికి ముళ్ళు కాకోకుండా ముళ్ళు దగ్గర కాకుండా చుట్టుపక్కల గుచ్చుతూ ఉంటే ముళ్ళు నీకు పోకపోగా ఇంకా 100 బొక్కలు ఏర్పడతాయి. అలా కాకుండా ముళ్ళు ఎక్కడ గుచ్చుకుందో చూసి కరెక్ట్గా తీయి, పోతుంది. దట్ ఈజ్ మెడిటేషన్. మైండ్ని కంట్రోల్ చేయొద్దు. జస్ట్ లుకింగ్ ఎట్ థాట్, యు ఆర్ జస్ట్ వాచింగ్. డ్రాప్ ద ఈగో మీన్స్ దేర్ ఈజ్ నో ఈగో. Thought is not permanent. I make use the thought, I make direction. The thought